రెడ్ బుక్ రాజ్యాంగంలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి కాకాణిపై మరో కేసును నమోదు చేశారు పోలీసులు. ఆయన ముందస్తు బెయిల్ విచారణకు రానున్న నేపథ్యంలో మరో అక్రమ కేసు బనాయించారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, మరో కొత్త కేసు నమోదు చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మీ దగ్గర ఏంటి డీటెయిల్స్ ఏమున్నాయి? కార్తిక్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై రాజకీయ వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఆయనపై అక్రమ కేసులు ఒకదాని తర్వాత ఒకటి నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 16 విచారణలో 8 అక్రమ కేసులు కాకానిపై నమోదు చేశారు. తాజాగా ఈ క్వాడ్జ్ అక్రమ రవాణా కేసులో ఆయనపై అభియోగాల నేపథ్యంలో A4 గా నమోదు చేశారు ఆయన పేరును. అయితే దానికి సంబంధించి వాదనలు మరికొద్ది సేపట్లో కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందని చెప్పి ఊహించిన పోలీసులు ఆయనపై కుట్రలు పన్నారు. బెయిల్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేసినట్లు మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం. అంటే ఎవరైతే గుర్తు తెలియని దళితుల చేత మాజీ మంత్రి కాకానిపై ఎస్సీ ఎస్టీ కేసుని నమోదు చేసినట్లు కాసేపటి క్రితం మనకి సమాచారం ఉంది. అంటే కాకానికి బెయిల్ వస్తుందని ముందుగానే గ్రహించిన పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకానికి బెయిల్ రాకుండా అతను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా దాదాపు కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించున్నారు. తనకి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని చెప్పి క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ముందస్తు బెయిల్ కూడా అప్లై చేస్తున్నారు. అయితే ఇవాళ హీరింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ బెయిల్ను అడ్డుకునేందుకు పోలీసులు ఈ తరహా అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్.